ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో యేసు ప్రభు జననము ద్వారా రక్షణ అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక కార్యం మీ మధ్యన ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో యెరూషలేము అనే పట్టణంలో ఈ సంగతి జరిగింది. నేను చెప్పకముందే మీకు ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఆ దినాల్లో యెరూషలేము పట్టణంలో బెతస్దా అనబడిన కోనేరు ఒకటి ఉండేది. ఆ కోనేటికి ఒక విశిష్టత ఉండేది. స్థల పురాణాన్ని బట్టి సంవత్సరానికి ఆయా కాలాల్లో దేవదూత ఆ కోనేటి జలాన్ని తడితే ఒక ప్రబల సుశక్తి కలిగి ఆ జలానికి ప్రాప్తించేది. ఆ క్షణంలో ఎవరు ఆ కోనేటిలో ముందు దిగితే అలాంటి వ్యాధి గలవాడైన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేవారు. ఆ కారణం చేత దీర్ఘ వ్యాధి పీడితులైన అనేకులు కోనేరు చుట్టూ మకాం పెట్టి దేవదూత దర్శనం కోసం కనిపెడుతూ ఉండేవారు. అలాంటి వ్యక్తుల్లో 38 సంవత్సరాలుగా స్వస్థత కోసం అక్కడ పడి ఉన్న ఒక రోగి వద్దకు యేసు స్వామి తానే వచ్చి, స్వస్థత పడగోరుచున్నావా అని ప్రశ్నించాడు. వాడు, అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నువ్వు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరినూ లేడు అని జవాబిచ్చాడు. యేసు ప్రభు వారు అతనితో, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుము అని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచి వెళ్లిపోయాడు. యేసు ప్రభు వారు కథల ద్వారా పరిమాత్మక విషయాలు ఎన్నో సున్నితంగా బోధించేవారు. అలాంటి కథను బైబిల్ గ్రంథంలో ఉపమానములుగా పేర్కొంటుంటుంది. కథ ద్వారా మాత్రమే కాకుండా ఆయన కార్యముల ద్వారా కూడా ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేవారు. అలాంటి కార్యాలను అద్భుతాలు అని బైబిల్ గ్రంథం సూచిస్తుంది. ఏదో ఒక అద్భుతం ప్రతి మానవులో 2 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి శరీరం, రెండవది ఆత్మ. శరీరం భౌతికమైన ప్రాణి, ఆత్మ నిత్య జీవి. శరీరము ఈ భూముఖాన ఎన్నెన్ని ఏళ్లుగా బ్రతుకుతుందో ఎవరికీ తెలీదు. భౌతిక మరణం వాటిల్లక జీవాత్మ ఆత్మ ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. యేసు స్వామి వారి ప్రబోధం ప్రకారం ఒకనాటికి ఈ భౌతిక శరీరం సూక్ష్మ శరీరంగా రూపాంతరం పొంది ఆత్మలో విలీనమై ఆత్మ ప్రపంచంలో నిత్యము జీవిస్తుంది. అందుకే మానవుడు కేవలం ఈ ప్రపంచం కోసమే బ్రతకక రాబోయే ఆత్మ లోకం కోసం కూడా బ్రతుకు నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ నిత్య ప్రపంచంలో 2 రంగాలు ఉంటాయి అన్నాడు యేసు ప్రభువారు. జీవరంగాన్ని మోక్షం అంటాం. ఇది కేవలం లోకం. ఈ నిత్య లోకంలో ఒక నరుని ఆధ్యాత్మిక నైతిక జీవన స్థాయిని బట్టి ఈ 2 రంగాల నివాస ప్రాప్తి నిర్ణయింపబడుతుంది. పాపమనే ఆధ్యాత్మిక రోగానికి గురైన ప్రతి జీవి రక్షణ అనే స్వస్థతకు పొందని ఎడల నరక ప్రాప్తుడు అవుతాడని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ సత్యాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తేటతెల్లం చేస్తుంది. ఆ రక్షణ ఉచితంగా ప్రసాదించడానికే యేసు ప్రభు వారు ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకంలో జన్మించారు. 2000 పై సంవత్సరాల కంటే ఆయన లోకంలో జీవించిన తర్వాత ఈ భూమి మీద అవతరించాడు. ఆయనకు రక్షకుడిగా ఇష్టదైవంగా అంగీకరించడానికే రక్షణ పొందండి అని అనేక మంది చెబుతూ ఉంటారు. ఈ రక్షణకు చక్కని సాదృశ్యం ఈ పైన చెప్పబడిన దీర్ఘకాలికంగా ఉన్న వ్యక్తికి గురి వరకు మనం చెప్పుకున్నాం. ఆ వ్యాధి నుండి విముక్తి పొందాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. తెలిసిన వైద్య చికిత్సలు ఎన్ని పొందినా స్వస్థత చేకూరలేదు. మొత్తానికి ఇతనిలో మెచ్చుదగిన విషయం ఏంటంటే, ప్రప్రదంగా పేర్కోవలసిన మంచి తనకు వ్యాధి పీడితులను తెలుసుకుంటా. చాలా మందికి ఇట్టి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. జబ్బును జబ్బుగా పోల్చుకోక గాలి వాలిందని
అదే పొద్దని మంత్రం వేయించుకున్నామని ఊర్లో వారు ఇది చెప్పారు చిట్కాలు పాటిస్తూ ఆ వ్యాధి ముదిరిపోయాక ఆసుపత్రికి వెళ్లి నిరాశ్రయించిన వారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. ఇతగాడు తన ప్రయత్నాల్లో నెగ్గలేక దైవిక స్వస్థతను ఆశించి ఈ కోనేటికి వచ్చి అక్కడ ఉండుంటాడు. పాపం, నిరుపేద, అనాథుడు ఇక్కడికి వచ్చి 30 ఏళ్లుగా స్వస్థత నాశించి పడి ఉన్నాడని అక్కడ అనుకోవచ్చు. అతని దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవదూత కోనేటిని కదిలింపవచ్చునేమో కానీ యేసుక్రీస్తునందు దేవుడు నేరుగా మానవ జీవితాన్నే కదిలిస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని యేసు ప్రభు వారు ఉద్ఘాటించారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పడగోరు వారు ఆయన దగ్గరికి రావాల్సినదే. ఇది ఆశ్చర్యం కలిగించే మాట కూడా. బాగుపడాలన్న ఆశ లేకపోతే వాడు 38 అక్కడ ఎందుకు కాచుకొని ఉంటాడు? అయితే ఇది భావగర్భితమైన ప్రశ్న. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. మూలాన మనస్సు మొద్దుబారి అచ్చటి ముష్టి బ్రతికే తన జీవిత శైలియే బ్రతుకు అంతటితో సరిపెట్టుకుందామనే నిర్లక్ష్య స్వభావానికి ఆహుతి అయి ఉండవచ్చు కూడా. ఇదే మనస్తత్వం మనందరిలో కూడా ఉందేమో. అయితే యేసు మాత్రం బలవంతంగా ఎవరిని రక్షించడానికి పూనుకోడు. గమనిద్దాం. పాస్టర్ గారుల ద్వారా, సువార్త పరిచర్య ద్వారా, ఇలాంటి ఆడియో మెసేజ్ల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడతాడు. మన ఇష్టాన్ని తెలుసుకుని కావాలన్న వారికి తప్పక స్వస్థత అనుగ్రహిస్తాడు. మరి నా జీవితంలో రక్షకుడు పుట్టాడు కాబట్టి ఆ రక్షణ అనుభవంలోకి మనం వచ్చామా? ఆలోచన చేద్దాం. యేసు స్వామి రక్షణ నీ ప్రార్థన ఎంత దూరంగా ఉందో, నీవు ఎంత దేవుడికి దగ్గరగా ఉందో, దేవుడు రక్షణ నీకు అంత దగ్గరగా ఉంటాది. ఆలోచన చేద్దామా? నా జీవితాల్లో రక్షణ పొందుకుందాం. యేసు ప్రభు జీవనం ద్వారా మనకి రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి రీతిలో దేవుణ్ణి మనము పొందుకుందాం, రక్షణ పొందుకుందాం, నిత్య జీవంలో ఉందాం. అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.